అందరూ కూడా రెండు చదివిపైగా దేవుని స్తోత్రం చేయించుకుందాం. దేవుని యొక్క మాకును బట్టి గతించినటువంటి బక్రీద్ దినం నుండి ఈ దినం వరకు దేవదేవుడు మనంతా కూడా కాచి కబ్బడి ఈ దినాన్ని ఒక ప్రత్యేకమైన రీతిలో మనంతా కూడా మన పరమ తండ్రిని ఆరాధించుకుంటూ దేవదర్శకుని బట్టి ఈ కార్యక్రమంలో పాల్పొందుటకు ముందుగా వచ్చిన మీకు అంతా కూడా శుభాలు తెలియజేసిన దేవదేవుడు మనందుకు దీవించి ఆశించిన కాక సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా పరమ తండ్రి మా రాజా మీ అత్యంత నామని బట్టి ప్రభా మీకే ఘనత మహిమా ప్రభావం చెల్లించుకోడు. నేను 2024 సంవత్సరం ప్రభా బక్రీద్ శుభదినం నుండి ఈ దినం వరకు ప్రభా నీ బిడ్డ మమ్మను ప్రత్యేకమైన కార్యక్రమం నేను నిర్వర్తించడానికి మీరు ఇచ్చుకుని బట్టి మీకు అందజేస్తున్నాం. వెంటనే ప్రభా సంఘంలో తెలియపరిచినాడు ఇంచుమించు 40 మంది పైబడి ప్రభా పాట పాడడానికి వారి స్వరంతో ప్రభా నేను ఆ మహిపేటకి ముందుకు వచ్చిన బిడ్డలందరి బట్టి సంద ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క ఆరాధన వారి ప్రభా నేను ఆ మహిపరచబడాలి, దాన్ని అందరూ కూడా ఆశీర్వాదం తిరిగి వెళ్ళాలి. అటు కృప దయచేయమని సంద ప్రార్థిస్తున్నాం. నడిపించే నాయకుని బట్టి సంద ప్రార్థిస్తున్నాం. పౌరి బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. ఆర్కెస్ట్రా బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. సౌండ్ సిస్టమ్ కూడా ప్రభా చక్క పనిచేయడం కావచ్చు కృప దయచేయమని సంద ప్రార్థిస్తున్నాం. ఆడియో వీడియో కంట్రోల్ చేసిన బిడ్డను బట్టి సంద ప్రార్థిస్తున్నాం. ఆయన ట్రాన్స్పోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డ సంద ప్రార్థిస్తున్నాం. అందరూ కూడా ప్రభా తమ హెచ్చించి ప్రభు నీ సందుకు వచ్చి కొద్ది సాయంత్రం కూడా ప్రభా నీ నామ కృప దయచేయండి. దేవా మీకు అందరూ చేతుకున్నాం. నా ఇదిగో ప్రభా ఈ ఆరాధన ప్రభా మీ చేత కప్పించుకుంటూ ఆయన మీ యొక్క ఆధ్వర్యం జరిగించి మీరే ఘనత మహిమ ప్రభావం తెచ్చుకోమని నజరేయుని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్న మా పరమ తండ్రి ఆమేన్. ఈ కార్యక్రమం దేవునికి మహిమకరంగా ఈరోజు వచ్చే వారందరికీ ఆశీర్వాదకరంగా జరిగినట్లు అందరూ ఒక్కసారి దేవునికి స్తోత్రాలు చెల్లిందాం. హల్లెలూయా. అలా చేతులపైకి ఎత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కార్యక్రమానికి ముందు మనకు కొన్ని పాటల ద్వారా ప్రభువుని స్తుతించి మనం మిగతా కార్యక్రమంలోకి వెళ్దాం. దేవ సంస్తుతి చేయవే మనసా, దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయు మానా జీవమాయే యెహోవా దేవుని పావనా స్తుతించుమా. నాయంతరంగము నో వసించు నో సమస్తమా, ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలెనే కృత యౌవనంబై వెలయునట్లుగా మేలిచిదు పావములు సంతుష్టి పరచునుగా. ఆ కారణం
దేవ సంస్తుతి చేయవే మనసా. ప్రభువు నీతి పనులు చేయున్, బాధితులకు న్యాయమిచ్చున్, విభుడు మార్గము తెలిపే మోషేకు, ధన కార్యములను విప్పెనిస్రాయేలు జనమునకు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయు మానా, జీవమాయే యెహోవా దేవుని పవన నామము స్తుతించుమా. నాయంతరంగములో వసించు నో సమస్తమా. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. స్తుతి సంగీత సునాదములు శ్రీ యేసునికి ఇంపైన ఆరాధన. స్తుతి సింహాసనాసీనుడా స్తోత్ర గీతము పాడెదం. ఈ పాట ద్వారా ప్రభు నామమును మహిపర్దం. సంగీత సునాదముల్ శ్రీ యేసునికింపైన ఆరాధన. స్తుతి సంగీత సునాదముల్ శ్రీ యేసునికింపైన ఆరాధన. స్తుతి సింహాసనాసీనుడా స్తోత్ర గీతము పాడెదము. స్తుతి సింహాసనాసీనుడా స్తోత్ర గీతము పాడెదము. యోగ్యుడవు ఓ గొర్రె పిల్ల, అర్హుడవు మా యేసు ప్రభు. యోగ్యుడవు ఓ గొర్రె పిల్ల, అర్హుడవు మా యేసు ప్రభు. స్తోత్రము ప్రభావము యుగ యుగములు కలుగును, మహిమయు ఘనతయు యుగ యుగములు కలుగును. స్తోత్రము ప్రభావము యుగ యుగములు కలుగును, మహిమయు ఘనతయు యుగ యుగములు కలుగును. యోగ్యుడవు ఓ గొర్రె పిల్ల, అర్హుడవు మా యేసు ప్రభు.
యోగ్యుడవు ఓ గొర్రె పిల్ల, అర్హుడవు మా యేసు ప్రభు. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం. ప్రాణమిచ్చి కుమారులనుగా స్వీకరించితివి, పరిశుద్ధులుగా స్వకీయ జనముగా సంపాదించితివి. ప్రాణమిచ్చి కుమారులనుగా స్వీకరించితివి, పరిశుద్ధులుగా స్వకీయ జనముగా సంపాదించితివి. యోగ్యుడవు గొర్రె పిల్ల, అర్హుడవు మా యేసు ప్రభు. యోగ్యుడవు గొర్రె పిల్ల, అర్హుడవు మా యేసు ప్రభు. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిందాం. విశ్వాస ప్రేమ నిరీక్షణలతో నిబంధన ప్రజగా పరిశుద్ధాత్మతో అభిషేకించి సాక్షులు చేసితివి. విశ్వాస ప్రేమ నిరీక్షణలతో నిబంధన ప్రజగా పరిశుద్ధాత్మతో అభిషేకించి సాక్షులు చేసితివి. యోగ్యుడవు గొర్రె పిల్ల, అర్హుడవు మా యేసు ప్రభు. యోగ్యుడవు గొర్రె పిల్ల, అర్హుడవు మా యేసు ప్రభు. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ప్రతి వంశములో, ప్రతి భాషలలో, ప్రతి జనాంగములో రాజులైన యాజక బృందం ఏర్పరచుకొంటివి. ప్రతి వంశములో, ప్రతి భాషలలో, ప్రతి జనాంగములో రాజులైన యాజక బృందం ఏర్పరచుకొంటివి. యోగ్యుడవు గొర్రె పిల్ల, అర్హుడవు మా యేసు ప్రభు. యోగ్యుడవు ఓ గొర్రె పిల్ల, అర్హుడవు మా యేసు ప్రభు. స్తోత్రము ప్రభావము యుగ యుగములు కల్గును, మహిమయు ఘనతయు యుగ యుగములు కల్గును,
స్తోత్రము ప్రభావము యుగ యుగములు కల్గును మహిమయు ఘనతయు యుగ యుగములు కల్గును ఎదుడవు ఓ గొర్రె పిల్ల అర్హుడవు మా యేసు ప్రభు యోగ్యుడవు ఓ గొర్రె పిల్ల అర్హుడవు మా యేసు ప్రభు హల్లెలూయా 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 పరిసరిగారే మన స్వరాల మరొక పాట పాడుకుందాం. తీయని స్వరాలతో నా మనస్సే నిండెను, యేసుని వరాలతో నా బ్రతికే మారెను. భావ మధురిమ ఉప్పొంగెను, రాగసుదలతో బాసిల్లెను. భావ మధురిమ ఉప్పొంగెను, రాగసుదలతో బాసిల్లెను. పరవశించి నిన్ను స్తుతించి ఘనపరచెద వైభవముగా. నా మనసే నిండెను, యేసుని వరాలతో నా బ్రతుకే మారెను. భావ మధురిమ పొంగెను, రాగసుదలతో బాసిల్లెను. భావ మధురిమ పొంగెను, రాగసుదలతో బాసిల్లెను. పరవశించి నిన్ను స్తుతించి ఘనపరచెద వైభవముగా. తీయని స్వరాలతో నా మనసే నిండెను, యేసుని వరాలతో నా బ్రతుకే మారెను. ఏదేమైనా ఏనాడైనా నీ దారిలో నేను, నీవే నాకు అప్పుడైనా నిన్నాశ్రయించాను. సజీవుడా నీవేరేని నేనే వ్యర్థము. ఏదేమైనా ఏనాడైనా నీ దారిలో నేను యేసుతో
పరవశము తీయని స్వరాలతో నా మనసే నిండెను యేసుని వరాలతో నా బ్రతుకే మారేను యోగ్యుడైన నీ సొంతమే నేను నిన్నే నమ్మి జీవించేను నీలో ఫలించేను సహాయుడా నీలోనేగా నా సాఫల్యము యోగ్యుడైన నీ సొంతమే నేను యేసుని సన్నిధి చేరే భాగ్యము నాకు కలిగే అనుగ్రహము తనువు పరవశము తీయని స్వరాలతో నా మనసే నిండెను యేసుని వరాలతో నా బ్రతుకే మారెను తీయని స్వరాలతో నా మనసే నిండెను యేసుని వరాలతో నా బ్రతుకే మారెను భావ మధురిమ ఉప్పొంగెను రాగ సుధలతో బాసిల్లెను భావ మధురిమ ఉప్పొంగెను రాగ సుధలతో బాసిల్లెను పరవశించి నిన్ను స్తుతించి గణపరచెద వైభవముగా హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ఎక్కడున్నవారు అక్కడ 2 నిమిషములు లేచి నిలబడదాం ఆరాధనా ఆరాధనా కృతజ్ఞత స్తుతి ప్రార్థనా ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థనా నీకే నా దేవా తండ్రి అందుకోవా నీకే నా దేవా తండ్రి అందుకోవా ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా పాడదాం ఆరాధనా ఆరాధనా కృతజ్ఞత స్తుతి ప్రార్థనా
అన్నిటికీ ఆధారమైన దేవుడవు నీవే. సమస్తము నీ వలనే కలిగినది ప్రభువా. స్తుతుల మీద ఆసీనుడైన ప్రభువా మీకు స్తోత్రం. నీవే గొప్ప దేవుడవు, నీవే నిజమైన దేవుడవు, ఆరాధనకి యోగ్యుడవు తండ్రి, నీకు స్తోత్రం. అన్నిటికీ ఆధారమైన వాడా, నీకే ఆరాధన. అన్నిటికీ ఆధారమైన వాడా, నీకే ఆరాధన. ఎన్నటికీ మారని మంచివాడా, కృతజ్ఞత స్తుతి ప్రార్థన. ఎన్నటికీ మారని మంచివాడా, కృతజ్ఞత స్తుతి ప్రార్థన. అందరూ కలిసి ఆరాధన ఆరాధన ఆత్మతో ఆరాధన 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థన. స్తోత్రం ప్రభువానికి వందనాలు నాయనా, స్తోత్రం నాయనా. మాటతో మహిమలు చేయగలిగే శక్తిమంతుడైన దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి నీకు స్తోత్రాలు. నోటను కపటము లేనివాడా, నోటను కపటము లేనివాడా, మాటతో మహిమలు చేయువాడా, కృతజ్ఞత స్తుతి ప్రార్థన. మాటతో మహిమలు చేయువాడా, కృతజ్ఞత స్తుతి ప్రార్థన. ఆరాధన ఆరాధన ఆత్మతో ఆరాధన. అందరూ చేతుల పైకెత్తి ఆత్మతో ఆరాధన చేద్దాం. ఆరాధన కృతజ్ఞత స్తుతి ప్రార్థన. నీకే నీకే నా దేవా తండ్రి అందుకోవా. నీకే నా దేవా తండ్రి అందుకోవా. ఆరాధన ఆరాధన ఆత్మతో ఆరాధన 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థన. పరిశుద్ధుడా మీకు వందనాలు చెల్లించుకొనిచ్చిన ప్రభా, నీ కృప చెప్పున, నీ వాత్సల్య కనికరమ చెప్పున ప్రభా, ఈ దినం వరకు మమ్మల్ని సజీవమైన రెక్కల కింద భద్రపరిచి ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా, ఈ స్వరలాపన కార్యక్రమంలో తండ్రి ప్రభా, ఇంతవరకు నిన్ను స్తుతించడానికి ఇచ్చినటువంటి భాగ్యం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆయన నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ఈ శుభదినాన్ని మన దేవుని ఆరాధించకు మనం చేరినాం. 92వ కీర్తన మొదటి వచనం చదవండి. 92వ కీర్తన సరిపోతుందండి. ఏంటి మాట? ఎవరినండి? యెహోవాను స్తుతించుట మంచిది. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
కనుక ఈ సమలో ఈ మంచి పని చేయడానికి మనం చేరినాం. నెమ్మది దేవస్తోత్రం చేర్చుకుందాం. దేవస్తోత్రం హల్లెలూయా. మీలో ఒక ఆనందం చూడాలి. యెహోవాను స్తుతించుట మంచిది. ఈ మంచి పని చేయడానికి మనం వచ్చినాం. ఆమేన్. కనుక మన మంచి దేవుడి, మన దేవుడు మంచి కాపరి, మంచి దేవుడు కదండి. ఆ దేవుడిని మంచిగా మనందరూ కూడా నవ్వుకుంటూ మనం ఆరాధిద్దాం. పౌలు శీలలు ఎక్కడున్నారండి? చెరసాల ఉన్నప్పుడు వారు బాధ చేత నిద్రపోవచ్చుండి అనే బైబిల్ కనపడుతుంది. అలాగేనండి. ఏం చేశారండి పౌలు శీలలు? అటేంటి పాటలు పాడుచుండిరి, ఖైదులో ఉన్నవారంతా కూడా ఆ బాధ భరించలేక నిద్రపోవచ్చుండిరి, వినుచుండేది దేవస్థానం. ఈ సమయంలో మరి పౌలు శీలలు బాధలో ఉండి అక్కడ పాట పాడుచున్నప్పుడు ఆ ఖైదీలో ఉన్నవారు కూడా ఆ బాధ మర్చిపోయి ఏం చేస్తున్నారండి? వినుచుండెను. దేవస్తోత్రం. ఈ సమయంలో మనం కూడా దేవుని బిడ్డగా ఆ పౌలు శీలలు ఎప్పుడైతే అక్కడ పాట పాడటం ప్రారంభించారో దేవుడు ఒక అద్భుతం చేసినాడు కదండి. చేసినాడు. ఏంటి? తెరసారా సంఖ్యలన్నీ కూడా విడిపోయి దేవస్తోత్రం. ఒక అద్భుతం జరిగింది. అయితే ఈ యొక్క అధికారులు భయపడి, అయ్యో ఏమైపోరు, ఈ దొంగలంతా కూడా పారిపోరు, ఖైదీలంతా పారిపోరు అని చెప్పి భయపడుతున్నారు. అయ్యలారా మీరేమీ భయపడకండి, మేము ఇక్కడే ఉన్నాం దేవస్తోత్రం. ఎందుకంటే వారు దేవుని మీద ఆధారపడిన బిడ్డ కనుక ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో ఎవ్వడు కూడా ఏం చేయలేరు. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డ మనం పాడు చేసే వారికి ఉండకూడదు, కానీ దేవుని సన్నిధిలో ఎదుగుతున్న వారిని ఆసక్తి చూపుతున్న వారిని ఇంకా ఈ రీతిగా ఏదో రకం మనం వారిని మరి ప్రోత్సహించి ముందుకు నడిపించే వారు ఉంటారు దేవస్థానం. వారు వెంటనే ఏం చేశారండి? వారు ఆ యొక్క మనస్తత్వం చూసి అయ్యో ఇంత తలుపు తెచ్చిన కూడా పారిపోలేదని చెప్పేసి వాళ్ళు అంటున్నారు, అధికారులు అయ్యారా మేము కూడా రక్షణ పొందుటకు మీ దేవుని ఆరాధనకు మేము ఏం చేయాలి కదండి. ఎంత మార్పు ఆయన ప్రసంగం చేశారు కదా. పాటలు పాడుచుండేది. దేవుని సందుకు వచ్చినప్పుడు ఈ చేతితో దేవుని మహిమపరచాలి, నోటితో దేవుని మహిమపరచాలి, మన హృదయంతో దేవుని మహిమపరచాలి. దేవస్తోత్రం. నాట్యమాడి దాదివరే మన దేవుని మహిమపరచాలి. కనుక ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క ప్రత్యేకమైన ఏర్పాటు చేసినటువంటి ఈ సమయంలో మరి ముందుకు వెళ్దాం. మరి డ్రా కార్యక్రమం తీయబడుతుంది. ఈ సమయంలో డ్రా తీస్తున్నప్పుడు మరి ఎవరైతే సింగర్స్ పాడుతున్నారో దయచేసి అందరూ మరి ఈ యొక్క స్థలానికి రావాల్సిందిగా ప్రభు పేరట తెలియజేస్తున్నాను. ఈ విషయంలో మరి సహకరించడానికి మరి దిలీప్ రాజు గారు, పరంజ్యోతి గారు మరి వారు సహకరించి వారి ఎదురుకు వచ్చినట్లయితే, వారు ఇక్కడ కూర్చున్నట్లయితే ఇక్కడ డ్రా తీస్తారు. మాస్టర్ గారి చేతుల మీద ఈ దినమున ప్రత్యేకంగా అంత్యాక్షరి కార్యక్రమం కూడా ఒక ప్రత్యేకమైన రీతిలో జరిపించడానికి ఇష్టపడుతున్నాం. ఈ పాటల మధ్యలో క్విజ్ పోటీ కూడా ఉంటుంది. మీరు చెప్పిన వారికి మరి బహుమతులు కూడా ఉంటాయి. కనుక కేవలం సంగీతం మీద దేవుని స్తుతించుటలో దేవుని యొక్క గ్రంథంలో ఏమి వ్రాసి ఉన్నదో కేవలం బైబిల్లో నుండి మాత్రమే అడగబడతాయి. ఓన్లీ బైబిల్ క్విజ్ మాత్రమే ఇది. మరి స్వరలాపన కార్యక్రమం మనం ప్రారంభించుకుందాం. మొదటిగా పాస్టర్ గారి యొక్క ప్రార్థన చేసిన తర్వాత ఈ యొక్క స్వరలాపన టైటిల్ సాంగ్ కోయిర్ వారు పాడుతున్నప్పుడు తర్వాత ఒకరు మరి వచ్చి పాడుతూ ఉంటారు. సమయంలో పాస్టర్ గారి యొక్క ప్రార్థనతో ఈ యొక్క స్వరలాపన కార్యక్రమం ప్రారంభించుకుందాం. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతులైన మా పరమ తండ్రి, మీ అత్యంత నామను బట్టి మీకు ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుడు గద్దించిన ప్రభ 2024 సంవత్సరం ప్రభ బక్రీద్ శుభదినం నుండి ఈ దిన వరకు సంవత్సర కాలం అంతా కూడా ప్రభ నీ కృపగల హస్తం చాటు ప్రభ సంఘబిడ్డను కోయిరు వారిని ఆయన ఆర్కెస్ట్రా వారిని ప్రభ నాని యొక్క ఆడియో వీడియో కంట్రోల్ చేసి కమిటీ వారి సంఘమంతా కూడా నువ్వు దీవించి ఆశించి ఈ శుభదినం యొక్క 2వ దినములో ప్రభ ఈ మంచి కార్యక్రమం తలపడడానికి ప్రభ బిడ్డకిచ్చిన ప్రేరణ బట్టి మీకు అందరూ చేతుకున్నాం. ఇది ఒక మంచి పని చేయడం ప్రభ మాకు ఆశీర్వాదం మీకు ప్రభ మహింపు తండ్రి మిస్తూ ఉంటాడు ప్రభ.
ఐదుగో తడి ప్రభ 92వ కీర్తనలో రాయబడేదిగా యెహోవాను స్తుతించడం మంచిది. అవును ప్రభ, నువ్వు మంచి దేవుడు ప్రభ, మంచి కాపరి గారు ప్రభ. ఈ మంచి పని చేయడానికి ప్రభ నీ బిడ్డలందరూ కూడా ఇక్కడ సమయాన్ని చేరే ప్రభ. ఇంచుమించు 45 మంది ఇప్పుడు పాటలు పాడకు నాయన. ఇదిగో ప్రభ నాయన ఈ యొక్క నాయన ప్రభ నెంబర్ తీసుకున్నారు. వారి క్రమంగా వచ్చి పాటలు పాడుచుండగా మీ ఆత్మాభిషేకంతో ప్రభు వారిని తట్టమని సందు, వారిని తాకమని సందు, మంచి స్వరం దయచేయమని సందు ప్రార్థిస్తున్నాం. ఏ విధమైన ప్రభ నాయన బొడితులు కానీ తొందరపాటు కానీ భయంగా లేకుండా ప్రభ ఇక్కడ ధైర్యంగా నిలబడి ప్రభ నీ ఆత్మతో వారిని నడిపించమని చందు ప్రభ అందరికీ మంచి స్వరం దయచేయండి. ఎవరిలో ప్రభ ఏ విధమైన భయం కానీ ఆందోళన లేకుండా ప్రభ మీరే నడిపించమని చందు ప్రార్థిస్తాం. పాట ఇదిగో ప్రభ పౌరసేవలు పాట పాడుచునుగా ఖైదీలు వినిచుండిరని ప్రభ నీ వాక్యం కనపడదు. అవును ప్రభ, మీరు పాట పాడుచునుగా నాయన నీ నామ మహిపచ్చు మేమందరూ కూడా విని నీ నామను మహిపచ్చే కృప దయచేయమని సందు ప్రార్థిస్తాం. మధ్య మధ్య జరగబోయే ఈ యొక్క క్విజ్ కాంపిటీషన్ కూడా ఆశీర్వాదం జరిగించమని సందు ప్రార్థిస్తున్నాం. నడిపించే ప్రభ బిడ్డలను బట్టి సందు ప్రార్థిస్తున్నాం. అందరూ జరగబోయే ప్రభ గేమ్స్ని పెట్టుకుని సందు ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి. అందరూ కూడా ఈ దినమంతా కూడా ప్రభ నీ సందు మేము ప్రభ వేచుండి ఆత్మతో సత్యంతో నేను ఆరాధించి నీ దీవెన ఆశతో తిరిగి పంపించమని నాయన సమస్త ఘనత మహిమ మీకు అర్పించుకుంటూ ఈ స్వర కార్యక్రమం మీ చేతికి అప్పగించిన మా పరమ తండ్రి, మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్యానందము దీవెనాస్తులు ఈ కార్యక్రమంపై మెడిగా కుమ్మరించి అందరిపై ఆయన ఆత్మను కుమ్మరించి సంతోషాలతో దీవెనాశతో తిరిగి పంపించును కాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ స్వరలాపన యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. మొదటిగా ఈ స్వరలాపన యొక్క టైటిల్ సాంగ్ మరి కోయిర్ వారు పాడుచుండగా ప్రభు నామమును మహిమపడతాం.
మొదటి పాటిక అందుకోరి నిర్మల కుమారి గారు మరి సియోను పాటలో సంతోషంగా అనే పాటతో మన మంచికి రాబోతున్నారు. ఆ పాట ద్వారా ప్రభుని స్తుతిద్దాం. పాడుచు సియోను వెళ్ళుదము, సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను గీతము సొంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను గీతము సొంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము, సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. రెండవ పాట సిస్టర్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం.
పని సరిగారే మాల స్వరాలాపన. మూడవ పాటగా మెలోడీ జాయ్సీ.
4వ పాటగా బ్రదర్ ఇస్సాక్ గారు ముందుకు వచ్చి నీలా ప్రేమించిన పాట పాడబోతున్నారు. నీలా ప్రేమించే, నీలా కృప చూపే, నీలా స్నేహించే నిజ స్నేహితుడు ఎవరయ్యా? నన్ను చేరదీసే నీ స్నేహమే, తొలి ప్రేమ చూపే నీ స్నేహమే, నన్ను మరువనిది నీ స్నేహమే కాదా నా యేసయ్యా? నన్ను మరువనిది నీ స్నేహమే కాదా నా యేసయ్యా? నీలా ప్రేమించే, నీలా కృప చూపే, నీలా స్నేహించే నిజ స్నేహితుడు ఎవరయ్యా? నీలా ప్రేమించే, నీలా కృప చూపే, నీలా స్నేహించే నిజ స్నేహితుడు ఎవరయ్యా? రూపింపకమునుపే నన్ను గుర్తెరిగిన నా నేస్తమా, పేరు పెట్టి తల్లిలా నన్ను పిలిచినావు నా ప్రియతమా. రూపింపకమునుపే నన్ను గుర్తెరిగిన నా నేస్తమా, పేరు పెట్టి తల్లిలా నన్ను పిలిచినావు నా ప్రియతమా. నా తోడుగా నీవే నిలిచి చూపిన త్యాగమా, నా అండగా నీవే నిలిచి నన్ను నడిపిన గమ్యమా. నా తోడుగా నీవే నిలిచి చూపిన త్యాగమా, నా అండగా నీవే నిలిచి నన్ను నడిపిన గమ్యమా. నీకు మెండుగా స్తుతులను అర్పించి కీర్తింతును, మేలు చేయువాడవు నీవని చాటించి జీవింతును నా యేసయ్యా. చాటించి జీవింతును నా యేసయ్యా. నీలా ప్రేమించే, నీలా కృప చూపే, నీలా స్నేహించే నిజ స్నేహితుడు ఎవరయ్యా? నీలా ప్రేమించే, నీలా కృప చూపే, నీలా స్నేహించే నిజ స్నేహితుడు ఎవరయ్యా? నన్ను చేరదీసే నీ స్నేహమే, తొలి ప్రేమ చూపే నీ స్నేహమే, నన్ను మరువనిది నీ స్నేహమే కాదా నా యేసయ్యా? నన్ను మరువనిది నీ స్నేహమే కాదా నా యేసయ్యా? నీలా ప్రేమించే, నీలా కృప చూపే, నీలా స్నేహించే నిజ స్నేహితుడు ఎవరయ్యా? ఎవరయ్యా? పరిసరిగారే మాల స్వరాల కీర్తనలు 147 వచనంలో కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి, సితారాతో మన దేవుణ్ణి కీర్తించుడి. మరి దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా ఆయనను కృతజ్ఞతాస్తుతులతో మనం ఎప్పుడు కీర్తించేవారుగా, దేవుడిచ్చిన తలాంతులు దేవుని మహిమార్థమై ఎల్లప్పుడూ వాడబడాలి. సమంత వచ్చి మరి పాట పాడుతుండగా ప్రభును స్తుతిస్తాం. ప్రైజ్ ద లార్డ్. నా పేరు సమంత. ఇవాళ నేను పారిపోయింది నువ్వు నా తోడు ఉన్నవయ్యా. నువ్వు
సరిగారే మాల స్వరాలాపన. జానెట్ వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తూ ఉండగా అందరూ శ్రద్ధగా విని దేవుని మహింపరచాలని ప్రభు పేరట మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈత కిషోర్ గారు వచ్చి పాడుతుండగా డ్రా ప్రకారం నెంబర్ 7 పాడుతూ ఉండగా ప్రభుని స్తుతిందాం. కందని ప్రేమలోన భావమే నీవు హృదయమందు పరవశించు గానమే నీవు
మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు, మరపురాని కలల సౌదు గురుతులే నీవు. ఎడబాయలేనన్నా నిజ స్నేహమే నీవు, నీ ప్రేమ కౌగిలిలో ఆనందమే నీవు. ఊహకందని ప్రేమలోన భావమే నీవు, హృదయమందు పరవశించు గానమే నీవు. మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు, మరపురాని కలల సౌదు గురుతులే నీవు. తల్లడిల్లే తల్లి కన్నా మించి ప్రేమించి, తనువు తీరే వరకు నన్ను విడువలేనంది. తల్లడిల్లే తల్లి కన్నా మించి ప్రేమించి, తనువు తీరే వరకు నన్ను విడువలేనంది. అది నే గాయపరచిన వేళలు కన్నీరు కాచిన ప్రేమగా నులివెచ్చనైనా ఒడికి చేర్చి ఆదరించిన ప్రేమయే, నీ గుండెలో నన్ను చేర్చిన నీ అమరమైన ప్రేమయే, నీ గుండెలో నన్ను చేర్చిన నీ అమరమైన ప్రేమయే. ఊహకందని ప్రేమలోన భావమే నీవు, హృదయమందు పరవశించు గానమే నీవు. మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు, మరపురాని కలల సౌద గురుతులే నీవు. ఎడబాయలేనన్నా నిజ స్నేహమే నీవు, నీ ప్రేమ కౌగిలిలో ఆనందమే నీవు. ఊహకందని ప్రేమలోన భావమే నీవు, హృదయమందు పరవశించు గానమే నీవు. మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు, మరపురాని కలల సౌదం గురుతులే నీవు. మరొక పాట విందాం. సిహెచ్ లత గారు.
మహదానందమే తనువంతా పులకించే మహదానందమే వినరండి నా ప్రియుని విశేషము వినరండి నా ప్రియుని విశేషము నా ప్రియుడు సుందరుడు మహాగణుడు వినరండి నా ప్రియుని విశేషము నా వరుడు సుందరుడు మహాగణుడు నా ప్రియుని నీడలో చేరితిని ప్రేమకు రూపం చూసితిని నా ప్రియుని ఎంతో మనసంతా ఇక ఆనందమే తనువంతా పులకించి మహదానందమే వినరండి నా ప్రియుని విశేషము నా ప్రియుడు సుందరుడు మహాగణుడు పరిసరిగారే మన స్వరాలాపన. మరి సహోదరి సువర్ణ గారు జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది ప్రభు పదల చెంత తీరునా నా కోరిక చేరితి ప్రభు పదల చెంత జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది పరిశుద్ధతలో ప్రార్థించుటలో ఉపవాసములో ఉపదేశములో పరిశుద్ధతలో ప్రార్థించుటలో ఉపవాసములో
నీలానే చేయాలని నీతోనే నడవాలని నీలానే చేయాలని నీతోనే నడవాలని నీలానే చేసి నీతోనే నడచి నీ దగ్గరికి చేరాలని నీలానే చేసి నీతోనే నడచి నీ దగ్గరికి చేరాలని తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది పరిసరిగారే మన కె శ్యామ్ గారు వచ్చి పాడవలసిందిగా ప్రభు పేరట వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. నాలోని ఆశా జ్యోతి నీవే నా ప్రభువా నీ దరికి నడిపించునావా నా జీవనావా నాలోని ఆశా జ్యోతి నీవే ప్రభువా నీ దరికి నడిపించునావా నా జీవనావా నిన్ను నేను ఈ జగాన కొనియాడగా అనువైన పాట పాడి వినుతింపనా నిన్ను నేను ఈ జగాన కొనియాడగా అరుదైన పాట పాడి వినుతింపగా నీ పద సేవ చేయగ దేవా ఎనలేని జీవమును వనగూర్చుమయ్యా వనగూర్చుమయ్యా నాలోని ఆశా జ్యోతి నీవే నా ప్రభువా నీ దరికి నడిపించునావా నా జీవనావా నాలోని ఆశా జ్యోతి నీవే నా ప్రభువా నీ దరికి నడిపించునావా నా జీవనావా నా జీవనావా నా జీవనావా పరిసరిగారే మన మొదటి క్వశ్చన్ వేసుకుందాం. అందరూ స్పష్టంగా మరి క్లియర్గా వినాలి.
కరెక్ట్గా చెప్పాలి. కనుక మొదటికి వచ్చాను. ఇశ్రాయేలీయులకు యెరికో గోడలు అడ్డుగా వచ్చినప్పుడు అక్కడ దేవుడు ఎటువంటి అద్భుతం చేశాడు, ఆ అద్భుతం ఎలా జరిగింది వాక్యంలో ఉన్నట్టు తప్పు లేకుండా చెప్పాలి. ఎవరు చెప్పగలరో మొదటిగా లేచి నిలబడినట్లయితే వారికి మైక్ ఇవ్వబడుతుంది. యాజకులు బూరలు ఊదుగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని విన్నప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేసినప్పుడు యెరికో గోడలు కూలి. కరెక్టే, మళ్ళీ టైం వేస్ట్ చేయకూడదు. యెహోషువ 6:20 యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. అందరూ ఒకసారి చప్పలు కొడుతూ వారిని అభినందిద్దాం. నెక్స్ట్ రెండవ క్వశ్చన్. సొలొమోను దేవాలయం కట్టారు కదండి, దాని ఓపెనింగ్ సెరమనీ జరిగింది, అక్కడ ప్రతిష్ఠ జరిగింది. ప్రతిష్ఠ జరిగినప్పుడు అక్కడ ఒక మ్యూజిక్ సెటప్ జరిగింది. అది 2వ దినవృత్తాంతాలు 5లో ఉంటుంది. అక్కడ మ్యూజిక్ సెటప్ జరుగుతుంది. అక్కడ మ్యూజిక్ సెటప్లో అక్కడ కొన్ని వాయిద్యాలు అక్కడ ఉన్నాయి, అందులో రాసి ఉన్నది. ఆ వాయిద్యాల పేరు ఏంటో చెప్పాలి. అక్కడ ఒక గాయక బృందం కూడా ఉంది. ఆ గాయక బృందం ఎవరు, అది ఆ గాయక బృందం ఏ వంశీయులు చెప్పాలి. అక్కడ కొంతమంది కొన్ని ఇన్స్ట్రుమెంట్స్, ఒక గుంపు ఇన్స్ట్రుమెంట్స్ పట్టుకుని దేవుని మహింపరిచారు. ఆ ఇన్స్ట్రుమెంట్ పేరేంటి, ఎంతమంది ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగించి ఆ ప్రతిష్ట కార్యక్రమంలో మరి జరిగిందనేది మీరు ఎవరైనా చెప్పగలిగితే మీరు చెప్పవచ్చు. ఇది 2వ దినవృత్తాంతంలో 5లో ఉంటుంది, మీరు ఎవరు తీయకండి. అక్కడ జరిగిన సన్నివేశం అక్కడ మీరు చెప్పాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. ఎవరైనా ఉన్నారండి? 120 మంది బూరలు ఊదుచు యాజకులు చేస్తారండి. వారు లేవీయులు వంశస్థులు. ఆసాపు, హేమాను, ఎదూతూను అనువారు గాయక బృందానికి లీడర్లు అండి. వాళ్ళు పరమండలములతోనూ తంబురతోనూ సితారాలతోనూ వారు దేవుని స్తుతిస్తారండి. ఓకే, చాలా మటుకు 90% కరెక్ట్గానే చెప్పారు. ఇంకా మళ్ళీ టైం వేస్ట్ చేయకోకుండా మనం ముందుకు వెళ్దాం. వారి బట్టి చప్పలు కొడుతూ దేవుని స్తుతిద్దాం. 2వ దినవృత్తాంతములు 5వ అధ్యాయంలో ఈ స్టోరీ అంతా వ్రాసి ఉంటుంది. అక్కడ యాజకులు 120 బోరలు పట్టుకుని దేవుని మహింపరుస్తూ ఉంటారు. పాఠకులు ఎవరంటే వారు లేవి వంశస్థులుగా మనం చూడవచ్చు. అక్కడ వాడబడ్డ ఇన్స్ట్రుమెంట్స్ అంటే తాళములు, తంబురలు, సితారాలతో అక్కడ పట్టుకుని తూర్పు వైపు నిలబడి వారు ప్రభుని స్తుతించినట్టుగా మనం గమనించగలం. సహోదరికి మరొకసారి చప్పలు కొడుతూ వారిని అభినందిద్దాం. ఇదే అధ్యాయం నుండి మరొక క్వశ్చన్ అండి. అప్పుడు అక్కడ ఒక అద్భుతం జరిగింది. ఆ ఆలయ ప్రతిష్ఠ రోజునే ఈ విధంగా మ్యూజిక్ సెటప్, ఆ మందసము, మరి ఆ యొక్క దావీదు దాచిపెట్టినటువంటి ఆ బంగారాన్ని అంతా తీసుకొచ్చి అక్కడ పెట్టినప్పుడు, ఈ కార్యక్రమం అంతా జరిగినప్పుడు అక్కడ బూరలు ఊదుచు పాటలను ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుచు గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయలు వెళ్ళి ఆ బూరలతో తాళములతో వాయిద్యములతో కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముడనని స్తోత్రం చేసిరి. అప్పుడు అక్కడ ఒక అద్భుతం జరిగింది. వినండి, కంగారు పడకండి, వినండి. అక్కడ ఒక అద్భుతం జరిగింది. ఆ వచనంలో ఉన్నటువంటి స్పష్టంగా క్లియర్గా ఆ యొక్క సన్నివేశం చెప్పాలి. ఇలాగ ఆరాధిస్తున్నప్పుడు, ఆ యొక్క ప్రతిష్ఠ రోజుని వీళ్ళందరూ ఆరాధిస్తున్నప్పుడు అక్కడ ఒక అద్భుతం జరిగింది. వీళ్ళు ఇలాగ దేవుని మహింపరుస్తున్నప్పుడు ఎవరైనా చెప్పగలరా? అక్కడ బ్రదర్ సామ్యుయల్ గారు ఉన్నారు. అప్పుడు ఒక మేఘం వస్తుంది. మేఘం తేజస్తో నిండిపోయినప్పుడు వీళ్ళందరూ కూడా మేఘం కింద నిలవలేకపోతారు. చప్పలు కొడదాం. 14వ వచనంలో ఉంటుంది, అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరమును నిండా నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న స్థలము చోట నిలవలేకపోయారు. అక్కడ గొప్ప అద్భుతం జరిగింది. దేవుని మహింపరుద్దాం. హల్లెలూయా. వారిని బట్టి ప్రభుని మరొకసారి చప్పలు కొడుతూ వారిని మహింపరుద్దాం, దేవుని స్తుతిందాం.
పరిసరిగారే మాల ఈ 5వ స్వరాలాపనలో యెహోవా ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడుతున్న విధంగా ఇంతవరకు 10 మంది పాడి చక్కటి సంగీతం ఇచ్చిన సంగీత బృందానికి చప్పలు కొడదాం. చక్కటి సంగీతం అందిస్తున్న బిడ్డల కొరకు ప్రత్యేకంగా చప్పలు కొడదాం. ముఖ్యంగా జాయ్ ఎలక్షన్ బట్టి దేవునికి స్తోత్రములు, బ్రదర్ అరుణ్ గారిని బట్టి దేవునికి స్తోత్రములు, బ్రదర్ సువన్ రాజు గారిని బట్టి, బ్రదర్ డేవిడ్ గారిని బట్టి, అదే సౌండ్ సిస్టంలో సౌండ్స్ చేస్తున్న అందరూ బట్టి అందరూ ఒకసారి చప్పలు కొడదాం. తిరిగి మనం 11వ పాటకి వెళ్దాం. ఈ సమయంలో బ్రదర్ హేమంత్ జాన్ నెరీం గారు యేసయ్యా నీ ప్రేమ నా సొంతం అంటూ పాడుతున్నారు. సొంతము నాలో నా పలికిన స్తుతి గీతము యేసయ్య నీవేగ తొలి కిరణము నాలో నా వెలిగిన రవి కిరణము ఏనాడు వారని నా దీపము నా జీవితానికి ఆధారము ఇమ్మానుయేలుగా నీ స్నేహము నాలో నా నిత్యము ఒక సంబరం యేసయ్య నీ ప్రేమ నా సొంతము నాలో నా పలికిన స్తుతి గీతము యేసయ్య నీవేగ తొలి కిరణము నాలో నా వెలిగిన రవి కిరణము నన్ను ప్రేమించినావు నీ ప్రేమలోని నన్ను దాచినావు నా భారమంతా నువ్వు మోసినావు నన్నెంతగానో హెచ్చించినావు నీ కృపలోనే నన్ను కాచినావు నీ కనికరమే చూపించినావు నా హృదిలోనే నీ వాక్య ధ్యానం నా మదిలోనే నీ నామస్మరణం నిన్నే ఆరాధించి నీ దయలోనే జీవించి నిన్నేనే పూజించి నీలోనే తరించి యేసయ్య నీ ప్రేమ నా సొంతము నాలో నా పలికిన స్తుతి గీతము యేసయ్య నీవేగ తొలి కిరణము నాలో నా వెలిగిన రవి కిరణము ఏనాడు వారని నా దీపము నా జీవితానికి ఆధారము ఇమ్మానుయేలుగా నీ స్నేహము నాలో నా నిత్యం ఒక సంబరం యేసయ్య నీ ప్రేమ నా సొంతము నాలో నా పలికిన స్తుతి గీతము యేసయ్య నీవేగ తొలి కిరణము నాలో నా వెలిగిన రవి కిరణము పరిసరిగారే మాల స్వరాలాపన
స్తుతింతును ఓ యేసు నాదా దైవమా ఈ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును నీ కృపలన్నీ తలపోసుకొనుచు నీ పాదాలు చేరానయ్యా నీకు కృతజ్ఞతలు చెల్లింపమదిలో నా కన్నీళ్ళు విలాయయ్యా ఈ రీతి స్తుతింతును ఓ యేసు నాదా దైవమా ఈ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును కృపలన్నీ తలపోసుకొనుచు నీ పాదాలు చేరానయ్యా నీకు కృతజ్ఞతలు చెల్లింపమదిలో నా కన్నీళ్ళు మిగిలాయ్యా ఈ రీతి స్తుతింతును ఓ యేసు నాదా దైవమా ఈ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును పరిసరిగారే మాల స్వరాలాపన ఈ తరం యువతరం అంటూ బ్రదర్ ఎం పరంజ్యోతి గారు ముందుకు వస్తున్నారు. నా జీవితము ప్రభు యేసుకే అంకితము తరం యువతరం ప్రభు యేసుకే అంకితం నా బలం యవ్వనం ప్రభు యేసుకే సొంతము ఈ తరం యువతరం ప్రభు యేసుకే అంకితం నా బలం యవ్వనం ప్రభు యేసుకే సొంతము రా సోదరి రా సోదర ప్రభు యేసు వార్త చాటుదాం రా సోదరి రా సోదర ప్రభు యేసు రాజ్యము స్థాపిద్దాం సైనా లా 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 లా
la 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 la. ఈ తరం యువతరం ప్రభు యేసుకే అంకితం, నా బలం యవ్వనం ప్రభు యేసుకే సొంతము. నశించిపోయే ఆత్మలు ఎన్నో అల్లాడుచుండెనుగా, యేసయ్య ప్రేమ చాటించే సైన్యం బహు తక్కువాయేగా. యేసయ్య రాకడా సమీపమాయే, ఆ వార్త చాటను వేగిరరావే. నీవు కాకపోతే ఇంకెవ్వరు, నీడు కాకపోతే ఇంకెన్నడు. రా సోదరి రా సోదరా ప్రభు యేసు వార్త చాటుదాం. రా సోదరి రా సోదరా ప్రభు యేసు రాజ్యము స్థాపిద్దాం. లా 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 లా. ఈ తరం యువతరం ప్రభు యేసుకే అంకితం, నా బలం యవ్వనం ప్రభు యేసుకే సొంతము. ఈ తరం యువతరం ప్రభు యేసుకే అంకితం, నా బలం యవ్వనం ప్రభు యేసుకే సొంతము. రా సోదరి రా సోదరా ప్రభు యేసు వార్త చాటుదాం. రా సోదరి రా సోదరా ప్రభు యేసు రాజ్యము స్థాపిద్దాం. లా 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 లా. పరిసరిగారే మన స్వరాలాపన. ఈ సమయంలో విహిత గారు పాడతారు. కృప
ప్రేమించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమమయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటేది ప్రేమించే ప్రేమమయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటేది పని సరిగారే మగ స్వరాల పద